నిజంగా చెప్తున్నాను, స్టేజ్ మీద డాన్స్ చేసే అమ్మాయిల్లో ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మేము పండుగలో ఎలా తిరిగామో అలాగే ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతానని చెప్పాను కదా. సడన్ గా మా ముఖ్యులు కూడా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు. బామర్ది ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అసలు వీడిని ఏమనాలో తెలియట్లేదు. ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్దాంరా అని చెప్పేసి అమ్మాయిల కోసం ఈవినింగ్ 3 o'clock బయలుదేరి వచ్చేసాడు. సరేలే ఎలాగోలా వచ్చాడని చెప్పేసి స్టేజ్ మీద వేసి పాప డాన్స్ చూడడానికి వెళ్ళాము. స్టేజ్ మీద డాన్స్ చేసే అమ్మాయిల్లో ఈ అమ్మాయి మనకు బాగా నచ్చేసింది. కానీ అమ్మాయిలు మాత్రం మధ్యలో ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వేసే డాన్స్ లో ఎంత చూస్తామని చెప్పేసి పక్కనే ఉన్న ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మేము ఎక్కేది ఏంటంటే బ్రేక్ డాన్స్. ముగ్గురికి 3 టికెట్స్ అయితే తీసుకున్నాం. జనాలు ఎక్కువ మంది ఉండడంతో ఒక 15 minutes అయితే వెయిట్ చేసాం. మొత్తానికి కష్టపడి ఏదోలా బ్రేక్ డాన్స్ అయితే ఎక్కేసాం. దీని మీద ఎక్కి తిరిగి ఎంజాయ్ చేయడం కంటే ఫోన్ ఎక్కడ కింద పడిపోద్దని టెన్షన్ ఎక్కువైపోయింది. అలా బ్రేక్ డాన్స్ తిరిగేసి ఇదేదో పొటాటో ఫ్రింగ్స్ అంట. మా ముగ్గులు కూడా చాలా ఇష్టం అంట ఇవంటే. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 50 rupees కి అయితే ఇస్తున్నారు. మా ముగ్గులు కూడా నేను 100 rupees పెట్టి 2 అయితే తీసుకున్నాం. ఇవి టేస్ట్ వచ్చేసి స్పైసీగా భలే ఉన్నాయి. అవి అలా తినేసి మా వాళ్ళందరూ కలిసి స్టేజ్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. స్టేజ్ దగ్గర మాకు వచ్చి రాని డాన్స్ తో వచ్చిపోయే వాళ్ళందరినీ తిరగొట్టేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.